PM7 ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఇంటికి ఆనందం, ఆర్థికంగా విజయాన్ని తీసుకురావటానికి ఈ సాధారణ వాస్తు చిట్కాలను అనుసరించాలి. ఈ విషయాన్ని వాస్తు పండితులే చెబుతున్నారు. మీరు కొత్త ఇంట్లోకి మారుతున్నట్లయితే దానిని మీరే డిజైన్ చేసుకోవాలని, లేదా ఇంటీరియర్ డిజైనర్ సహాయంతో ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంటి వాస్తును ఎప్పుడూ సరిచూసుకోవటం మంచిది. ఇంటికి వాస్తు శాస్త్రం శాస్త్రీయ పరిశోధన ఆధారంగా రూపొందించబడుతుంది. ఇది డిజైన్, ఆర్కిటెక్చర్, లేఅవుట్ సూత్రానికి వివరిస్తుంది. ఇల్లు సానుకూల శక్తిని ప్రసరింపచేయటానికి, ప్రతికూలతలను అరికట్టడానికి ఇంటి కోసం వాస్తు చిట్కాలను అనుసరించడం చాలా అవసరం. మొదట స్థల ఎంపిక. ఇంటికి వాస్తు దిశ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు నివాస స్థలం కోసం భూమిని ఎంచుకున్నట్లయితే ప్లాటు వాస్తుకు కట్టుబడి తదనుగుణంగా విషయాలను ముందుకు తీసుకెళ్లటం ఉత్తమం. సైట్ ఓరియంటేషన్, నేల రకం, ప్లాట్ ఆకారం వంటి మరిన్ని వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో వీధి సూలలు ఉంటాయి. ప్లాటుకు ఎదురుగా రోడ్డు ఉంటే దానిని వీధి సూల అంటారు. వీధి సూలల్లో కొన్ని సానుకూలంగా ఉంటాయి, మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఈశాన్యానికి ఉత్తరాన, ఈశాన్యానికి తూర్పున ఉన్న వీధి సూలలు ఉత్తమ ఫలితాలిస్తాయి. అలాగే ఆగ్నేయానికి, దక్షిణానికి, వాయవ్యానికి పశ్చిమంగా ఉండే వీధి సూలలు ఓ మోస్తరు మంచివిగా పరిగణిస్తారు. ఇక గృహవాస్తును పరిగణలోకి తీసుకున్నప్పుడు నీటి వనరులు కూడా చూసుకోవాలి. మరో అంశం, ట్యాంకులు, బావులు లేదా ఇతర నీటి వనరులకు ఈశాన్యం ఉత్తమ దిశ. ఉత్తర దిక్కును గృహాలలో శుభప్రదంగా భావిస్తారు కాబట్టి దానిని ఖాళీగా ఉంచాలి. ఖాళీ స్థలంలో నీటి ట్యాంకులు ఉంచవచ్చు. ఇది సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక గృహ ప్రవేశానికి మంచి వాస్తు ఏమిటంటే, మీ ఇంటి ప్రవేశ ద్వారం కాబట్టి ప్రధాన ద్వారం వాస్తు చాలా ముఖ్యమైన అంశం. ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య దిశలలో ఉండాలి. మెయిన్ డోర్ను నాణ్యమైన చెక్కతో నిర్మించాలి. ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలి. ప్రధాన ద్వారం వెలుపల ఏవైనా ఫౌంటైన్లు లేదా ఇతర అలంకారమైనటువంటి నీటికి సంబంధించిన అలంకరణలను పెట్టుకోవచ్చు. ఇక లివింగ్ రూమ్ ఎలా ఉండాలంటే, లివింగ్ రూమ్ అంటే ఇంట్లో చాలా వరకు కార్యకలాపాలు అక్కడే జరుగుతాయి. ఇది మీ ఇంటిపై అభిప్రాయాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఇది సమస్యాత్మకంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యముఖంగా ఉండాలి. లివింగ్ రూముకు పశ్చిమ లేదా నైరుతి దిశలో బరువైన ఫర్నిచర్ను ఉంచాలి. ఇక పడక గది ఆదర్శవంతంగా నైరుతి దిశలో పడక గది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలిగేలా చేస్తుంది. పడక గదికి నైరుతి మూలలో మంచాన్ని పెట్టాలి. మంచం ముందు అద్దం లేదా టెలివిజన్ పెట్టవద్దు. ఇక పిల్లల గది లేదా అతిథి గదులు ఈశాన్య దిశలో ఉండాలి. అది తెలివితేటలు, బలం, శక్తి, నాణ్యతను నిర్ధారిస్తుంది. మంచం ఆ దిశలోనే వేస్తే బిడ్డకి ఆ దిశగా సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. ఇక వంటగది ఆగ్నేయ దిశగా ఉండాలి. గోడలకు పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు, నలుపు వంటి ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోండి. ఆగ్నేయ దిశలో స్టవ్ ఉండేలా చూసుకోవాలి. ఇక భోజనాల గది. భోజనం చేసేటప్పుడు
తూర్పు, పడమర లేదా ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేయాలి. నిత్యం దక్షిణాభిముఖంగా భోజనం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక డైనింగ్ టేబుల్ చతురస్రాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. గుండ్రంగా కానీ లేదా ఉండకూడని మరేదైనా ఆకారంలో కానీ ఉండకూడదు. బాల్కనీలు ఎలా ఉండాలంటే ఎక్కడుండాలంటే బాల్కనీలను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశల్లో నిర్మించుకోవాలి. నైరుతి లేదా దక్షిణ దిశలో బాల్కనీలు ఉన్న ఆ ఇంటిని మనం తీసుకోకూడదు, అద్దెకు కూడా ఉండకూడదు.